నడిచొచ్చిన దారిని మరవకు, అవసరానికి ఆదుకున్న మనిషిని మరవకు. వాళ్ళిద్దరిని ఆ దేవుడిచ్చిన వరం నీకు. ఎందుకంటున్నా తెలుసా మిత్రమా? నడిచొచ్చిన దారిలో మళ్ళా నువ్వు తిరిగి ప్రయాణం చేయక తప్పదు. అవసరానికి ఆదుకున్న మనిషితోటి మళ్ళీ అవసరం రాకా తప్పదు. ఎందుకంటే నువ్వు పొద్దుగాల గుడికెళ్ళి దేవుడా అని మొక్కుతావు చూడు, నాకు ఒక దారి చూపి అంటావు. నేను కష్టాలున్నా ఏదో ఒక రూపంలో నాకు హెల్ప్ చేయంటావు చూడు. ఆ దేవుడిచ్చిన ఈ రెండే రెండు. నువ్వు గెలవడానికి ఒక దారి చూపించిండు, అవసరానికి ఆదుకునడానికి ఒక మంచి మనిషిని చూపించిండు. వాళ్ళిద్దరినే మరిస్తే ఆ దేవుని మీద నీకు ఇక ఏం నమ్మకం ఉన్నట్టు మిత్రమా చెప్పు. అందుకే మిత్రమా, వచ్చే దారిని మరవకు, అవసరానికి చూపించిన అవసరానికి ఆదుకున్న మనిషిని మరవకు. ఈ రెండు మరిచినవంటే ఆ దేవుణ్ణే మరిచినట్టు. ఇది ముమ్మాటికి నిజం.